గమనించండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు. ప్రార్థన చేయమలేదు, గమనించాలి. నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థనగా మొరపెట్టు. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. గమనించండి, మొరపెట్టము, కుమ్మరించును. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలివని వారు మూర్ఛిల్లుచున్నారు. పసిపిల్లలట ప్రతి వీధి మొగను ఆకలివని వారు మూర్ఛిల్లుచున్నారు. ఇది ఇశ్రాయేలీయుల చరిత్ర. ఇర్మియా విలాప వాక్యం కంటే విలపించుట, నీరు కార్చుట. విలాపం అంటే మొరపెట్టుట, కన్నీళ్లు పరుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేయడం. విలాప వాక్యం అంటే నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు. నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయంలో కుమ్మరించుము అని చదువుతున్నాను. కారణం ఏంటి అంటే, వీళ్ళ ఇశ్రాయేలీయులు మరి దేవుని మాట ఉల్లంఘించారు. యెరూషలేము దేవుని మందిరం అది బబులోను రాజు చేత కూల్చివేయబడింది. కూల్చాడు, కాల్చాడు కూడా. 40 సంవత్సరాలు పైగా ఆ మందిరము సొలొమోను రాజు చేత కట్టబడింది. 40 సంవత్సరాలు కట్టబడిన మందిరం ఎంత పెద్దదో, ఎంత రమ్యమైందో, ఎంత గొప్ప మందిరము. కానీ దేవుడు బబులోను రాజు పక్కనిచ్చాడు. దాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేశాడు. రాజుగా నేలమట్టం చేశాడు యెరూషలేము మందిరాన్ని. అంతేనా? యెరూషలేము పట్టణస్తులందరినీ చెర తీసుకుని పోయాడు ఆయన. యెరూషలేములో ఉన్న ప్రజలందరినీ కూడా ఆ రాజు మన వశము చేసుకుని ఈడ్చుకొని పోయాడు. ఎందుకు అలా జరిగింది? క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టక ముందే 586 సంవత్సరాలకు ముందు ఈ బబులోను రాజు యెరూషలేమును పడగొట్టాడు, కాల్చాడు. యెరూషలేము దేవుడే అలా చేశాడు. మీరు భయపడకుడి, మీ తలంపులన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. ప్రతి మన యొక్క ఎంట్రుక కూడా తలవెంట్రుకల్లో ప్రతి ఒక్కటి లెక్కనే చేయండి. అంత జాగ్రత్త మన ఎడల కలిగి ఉన్న దేవుడు ఒక వెంట్రుకను కూడా చేయకుండా ఉన్న దేవుడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు రాజు అగ్నిగుండంలో వేశాడు. అగ్నిగుండం 7 మరి వేడి చేసి తన మాట వినలేదని, తన ప్రతిమ మొక్కలేదని దానియేలు స్నేహితులు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేశాడు. వేయకముందు దాన్ని 7 వేడి చేయమన్నాడు సైనికులతో. చేసి విసిరేశాడు దూరం నుంచి, దగ్గరికి పోలేడు. విసిరి వేసిన సైనికులు చచ్చిపోయారు. ఆ షగకు తట్టుకోలేడు, దూరం నుంచి విసిరేశారు. ఆ విసిరేసిన 3
దానియేలు స్నేహితులను ఎంతమంది పట్టుకొని విసిరేశారు. వారందరూ చనిపోయారు. కానీ అగ్నిగుండంలో ఈ ముగ్గురు వారి వెంట్రుక కూడా కాలిన వాసన రాలేదు. బయటకు రప్పించాడు దేవుడు వారిని రాజు చేతనే. ముగ్గురు పోయి నలుగురుగా కనబడుతున్నారు లోపల అగ్నిగుండంలో. ఒకడు మధ్యలో కూర్చున్నాడు, ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతున్నారు. రాజు చూశాడు ఆ సంగతి. మన వేసిన ముగ్గురుమే కదా, నలుగురు కనపడుతున్నారు ఏంటి, ఆ మధ్యలో ఉన్నవాడు ఎవడు అని అడిగి, వాళ్ళు ఏంటి కాలకుండా తిరుగుతున్నారు అగ్నిగుండంలో, ఏడంతలు వేడుక చేస్తే మనం బయటకు రమ్మానంటే అన్నాడు. వాళ్ళు వచ్చారు, పరీక్ష చేశారు. ఒక వెంట్రుక కూడా కాలిన వాసన కూడా లేదు. అలాగే తన బిడ్డల విషయంలో దేవుడు ఎంత జాగ్రత్త వహిస్తాడో ఆలోచన చేయండి. అలాంటప్పుడు అంత జాగ్రత్త కలిగిన వాడు దేవుని భక్తుల విషయంలో 40 ఏళ్ళు పైగా కట్టబడినటువంటి యెరూషలేము మందిరాన్ని పూర్తిగా పడగొట్టాడు. యెరూషలేములో పట్టణంలో ఉన్న వారిని అందరినీ కూడా చెర తీసుకుని పోయాడు. మొదలు వెంట్రుక విషయం అంత జాగ్రత్త లేని వాడు ఇంత పెద్ద పట్టణాన్ని, ఇంత పెద్ద మందిరాన్ని ఎందుకు బబులోను రాజు చేత నాశనం చేయించాడు? చెప్తారా? ఊహిస్తారా? కారణం ఏంటి చెప్తారా? ఊహించవచ్చు. ఇక్కడ 4 వచ్చింది చదువు. మొదటి అధ్యాయం 4 వచ్చింది. వివాహ మొదటి అధ్యాయం 4 వచ్చింది. నియామక కూటములకు ఎవరు రాదు కనుక సియోను మార్పులో ప్రలాపించుతున్నాడు. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాయి. యెరూషలేము పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాయి. యాజకులు నిట్టూర్పులు విడుచుచున్నారు. దాని కన్యకలు ఉత్కాక్రాంతులైన అది వ్యాకుల భరితురాలాయ. దాని విరోధులు అధికారులైన అంటే బబులోను రాజు సైన్యం. దాని విరోధులు అధికారులైన దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమం విస్తారమని యెహోవా దాన్ని శ్రమపరుచుతున్నాడు. చూసారా? యెహోవా దాన్ని శ్రమపరుచుతున్నాడు. యెరూషలేము పట్టణాన్ని, ఆ దేవాలయము, అక్కడ ప్రజలను, కన్యకలను, పసిపిల్లలను కూడా యెహోవా దేవుడు శ్రమ పెడుతున్నాడు. వెంట్రుక విషయం ఒక జాగ్రత్త ఉన్నవాడు ఇంత నాశనం ఎలా చేస్తున్నాడు ఆయన? దాని అతిక్రమ విస్తారం అని యెహోవా దాన్ని శ్రమపరుచుతున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపెట్టుకుని పోయేది. చూసారా? యెరూషలేములో ఆయా కుటుంబాల్లో పసిపిల్లలను కూడా విడిచిపెట్టకుండా పట్టుకుని పోయారట. సియోను కుమారి ఆలోచన. సియోను కుమారి సౌందర్యం అంతయు తొలగిపోయాయి. సియోను కుమారి అన్నప్పుడు యెరూషలేముకు లేదా సంఘానికి సాదృశ్యం. సియోను కుమారి లేదా పట్టణం, దేవుని ప్రజలు సౌందర్యవంతయు తొలగిపోయాయి. బబులోను రాజు వచ్చి వారి మీద పడ్డప్పుడు, వారి చెర తీసుకుని పోయినప్పుడు వారి సౌందర్యవంతయు తొలగిపోయాయి. దాని అధిపతులు మేధలేని దుక్కుల వలె ఉన్నారు. వారు బలహీనుడై తరువు వారి నిలవలేక పారిపోయింది. దేవుడు ప్రజలు ఇశ్రాయేలు శత్రువు ఎదుట నిలబడలేక బలహీనుడై తరువు వారి నిలవలేక పోయింది. 2వ వచనం చూడండి. రాత్రి దాన్ని బహుగా ఏడ్చుచున్నది. కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాన్ని ఓదార్చువాడు ఒకడునూ లేడు. విటకాండ్రు అంటే ఎవరు? దాని విటకాండ్రందరూ అన్నాడు. దాని అంటే యెరూషలేము. దాని విటకాండ్రందరూ అంటే విటకాండ్రందరూ అంటే
కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, దుఃఖం వచ్చింది. శత్రువు పసిపిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు, తీసుకొని పోతున్నాడు. దాని బిడ్డకాలను రక్తము అంటే అప్పుడు సహాయం ఎవరు అడగాల? వీళ్ళు ఏమో దేవుడు అడగాలి. కానీ పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న రాజుల సహాయం కోరుతున్నారు, చుట్టుపక్కల ఉన్న స్నేహితుల సహాయం కోరుతున్నారు, చుట్టుపక్కల ఉన్న స్నేహితుల సహాయం కోరుతున్నారు. వారే బిడ్డకాలం. దేవుని ప్రజలు దేవుని పాదాల మీద పడి కన్నీరు కాల్చి మొరపెట్టారు, అతను కుమ్మరించారు. మొదటి జామున లేచి మొరపెట్టారు. కానీ ఎవరికి మొరపెట్టుకుంటున్నారు వీళ్ళు? సహాయం చేయమని విటకాండం. ఒకవేళ భర్తను వదిలిపెట్టి మరొక వేరే పురుషులు ఆశ్రయిస్తే ఆ వాళ్ళు కూడా విటకాండం మీదకి వస్తారు. తమ రాజును పట్టుకుపోయారు, రాణిని పట్టుకుపోయారు, యూదా రాజును, ఏమంటే ప్రజలను, స్త్రీలను, కన్యకలను, పిల్లలను కూడా తీర్చుకుపోయాడు బబులోను రాజు. ఇది ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరు సహాయం ఎవరికి కోరాలా? చుట్టుపక్కల తమ స్నేహితులైన రాజులను సహాయం కోరుతున్నారు. వారి బిడ్డకాండం. దాని బిడ్డకాండం అందరిలో దాన్ని ఓదార్చువాడు ఒకడునూ లేడు. దాని చెలికాండం అందరూ దాన్ని మోసపుచ్చేవి. దేన్ని? తెలుసులేదు ప్రజలు. వారు దానికి శత్రువులయ్యారు. వారు కూడా శత్రువులయ్యారు. బబులోను రాజు తీసుకుపోయాడు అందరినీ. బిడ్డకాండం దగ్గరికి, స్నేహితుల దగ్గరికి సహాయం పోయారు. వాళ్ళు కూడా శత్రువులు అయిపోయారంటే కనుక ఏమిటి విచిత్రం? 3-4 చదువుతారు. యూదా బాధ ఉంది, దాసురాలై, యెరూషలేము పట్టణస్థుల బాధ ఉంది, దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది. బబులోను చెరకు వెళ్ళిపోయారు. అన్ని జిల్లాల్లో నివసించుచున్నది. యెరూషలేము పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో నివసించకుండా ఎక్కడ పోయారు వీళ్ళు? ఎక్కడ నివసిస్తున్నారు? ఎవరు పట్టుకొని పోయారో వెళ్ళి, ఎవరు ఈడ్చుకొని పోయారో వెళ్ళి, ఎవరు వాళ్ళు? బబులోనీయులు. వారు అన్నిలే పట్టుకొని పోయి ఈడ్చి వాళ్ళ దేశాన్ని తీసుకుపోయారు. కాబట్టి చెరలోనికి పోయి ఉన్నది, అన్ని జిల్లాల్లో నివసించుతున్నది. పరిశుద్ధ పట్టణం వదిలిపెట్టి అంటే వాక్కుపోయారు లేదు, విశ్రాంతి పొందకపోయారు. విశ్రాంతి లేదంట. దాని కరువు వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలిసిపోతారు. ఎవరు కలుగుతున్నారు? వాళ్ళందరినీ బబులోను రాజే సైనికులు. ఎందుకు అని అంటే 4వ వచనం, నియామక కూటములకు ఎవరు రారు. చూసారా? నియామక కూటములు అనుగా నియామక కూటము అంటాడు. కూటములు, నియామక కూటములకు, కూటములు అంటే 4. అపోస్తల 2:42లో ఉన్న నియామక కూటాలు. అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయండి. ఈ నియామక కూటాలకు రారు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? భార్యలు వచ్చారు, భర్తలు రావాలి. ఏమంటే కుటుంబానికి ఒకరు వస్తారు, కుటుంబం అంతా రావాలి. ఈ మాట ఎన్నిసార్లు చదువుకున్నాం మనం? అయినా మనకు భయం లేదు. ఏమంటే భయం లేకుండా అలానే ప్రవర్తిస్తే మన శత్రువులకు అప్పగిస్తాడు ఆయన. వెంట్రుకలు కూడా జాగ్రత్త చూసుకుంటే, కేర్ఫుల్గా, జాగ్రత్తగా మరి చూసుకునే దేవుడు, వెంట్రుకలు కూడా జాగ్రత్త చూసుకునే దేవుడు మనల్ని వీళ్ళైతే ఎట్లా శత్రువు రాజులకు అప్పగించాడో మనల్ని కూడా శత్రువులకు అప్పగిస్తాడు. అది సత్యం. పాత మందులు ఏమి జరిగింది, కొత్త మందులు అట్లేమీ కాదు. కొత్త మందులు ఇంకా కష్టం. అన్నయ్య సభ్యులు అబద్ధమే చెప్పారు. ఆస్తిని అని కొంత దాచుకు ఇంతకే అయినా ఉన్నారు. అబద్ధం చెప్పినప్పుడు 2 ఆడేమని చెప్పారు. అపోస్తల కార్యం 5వ అధ్యాయం.
అననీయ సఫీరా ఇద్దరు పేతులతో అబద్ధం చెప్పినందుకు అక్కడే చచ్చిపోయారు, వెళ్ళిపోయారు. పాత నిబంధన తీవ్రంగా ఉందా, కొత్త నిబంధన తీవ్రంగా ఉందా? మరొక అధ్యాయంలో ఒక రాజు అనర్గళంగా మాట్లాడారు, స్పీచ్ ఇచ్చాడు. ప్రజలందరూ దేవుని స్వరం అన్నారు. దేవుని స్వరములాంటి ఆ స్వరముతో మాట్లాడాడు, కానీ దేవుని గనపరచలే. ప్రజలు గనపరుస్తున్నారు దేవుని స్వరమే. ఆ రాజు స్తోత్రం ప్రభావ, ఇంత ప్రతిభ నాకు ఇచ్చారు, ఇంత చక్కగా మాట్లాడడానికి నా కృప చూపించారు, స్తోత్రం ప్రభావ చెప్పలే. వెంటనే పురుగులు పడి అక్కడే మాట్లాడిన చోటే పురుగులు పడి చచ్చిన నా పుస్తకాలంలో చదువుతున్నాను. కొంతమంది మన వాళ్ళు అంటున్నారు పాత నిబంధన అక్కడ కొత్త నిబంధన అట్లా లేదని అంటున్నారు. కొత్త నిబంధనలో కృప ఎక్కువ ఉందంట. ఈ కృప కొరకైనా చచ్చిపోయింది ఆ రాజు, ఈ కృపతో భార్య మొత్తం చచ్చిపోయింది. పాత నిబంధన కంటే కొత్త నిబంధన మరి శ్రేష్టమైనది, తీవ్రమైనది. పాత నిబంధన ఒక నీడ మాత్రమే, ఇది వాస్తవమైనది. కొత్త నిబంధన అది నీడ లాంటిది, ఇది వాస్తవమైనది. మరి ఆ పోలికలు చెప్పడానికి సమయం కాదు. ఎందుకు ఇట్లా జరిగింది వీళ్ళకుంటే నియామక కూటమికి ఎవరినో రాదు. చూడండి, అప్పుడు ఈ మాట తీవ్రమా, ఇప్పుడు ఈ మాట తీవ్రంగా పరిగణిస్తాడు దేవుడు. ఈ నియామక కూటాల గురించి రాసింది ఎక్కడ? పాత నిబంధనలో, కొత్త నిబంధనలో. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఎక్కడ రాసింది? కొత్త నిబంధనలో, పాత నిబంధనలో. కొత్త నిబంధనలోనే. పాత నిబంధనలో రాకపోతే వారి పట్టణాన్ని నాశనం చేశాడు, వారి దేవాలయాన్ని కూల్చాడు. మరి ఇప్పుడు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం దేవుని మందిరానికి రాకుండా? నియామక కూటమికి ఎవరు రారు కనుక సియోను మార్గులు ప్రలాపించుతున్నాయి. సియోనులో ఆ యెరూషలేము పట్టణ ప్రతి మార్గంలో కూడా ఏం నిలబడుతుంది? ప్రలాపమే. ఏమిటి ప్రలాపం? ఒక వీధిలో కరోనా వచ్చి ఒక 10 మంది చచ్చిపోయారు అసలు ఒక వీధిలోనే. ఆ వీధిలో ఏమి నిలబడుతుంది? ప్రలాపమే. 10 మంది చనిపోతే 10 మంది భార్యలు కానీ, 10 మంది తల్లులు కానీ, 10 మంది తమ్ముళ్ళు కానీ, 10 మంది అన్నదమ్ములు కానీ, 10 మంది అక్క చెల్లెలు కానీ, అందరూ కూడా ప్రలాపిస్తారు ఆ వీధిలో. అయ్యో దేవుని కూడా పెడతారు. అట్లా సియోను మార్గంలో ప్రలాపించుచున్నాడు. మార్గములు అంటే మార్గములో ఉన్న తిరుగుతున్న ప్రజలు. పట్టణపు గుమ్మముల నీరు పాడైపోయారు. ఎవరు శత్రువు చేశాడు అని యాజకులు నిట్టూర్పు విడుచున్నారు. ప్రార్థన చేసే యాజకులు దుఃఖపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. యాజకులు ఎందుకు వచ్చింది అవస్థ? వారు కూడా మమేకమయ్యారు ప్రజలతో, వారు కూడా నెగ్లెక్ట్ చేశారు. వారు కూడా ఈ కూటాలను జరిపించకుండా ఉన్నారు. యాజకులు నిట్టూరు విడుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులయ్యారు. కన్యకలు ఎంతమంది ఉన్నారు తెలుసులేపడం. వారందరూ దుఃఖాక్రాంతులయ్యారు. అది వ్యాధులందరితో రావాలి. ఆ పట్టణం కన్యకలు అందరూ కూడా వ్యాధుల పరిసరాలయ దుఃఖముతో, రోదనతో, కన్నీటితో, వేదనతో నిండుకొని పోయారు. దాని విరోధులు అధికారులయ్యారు. ఆ రోజున సియోను కుమారి సౌందర్యమంతా తొలగిపోయారు. దాని అధిపతులు మేత లేని దుక్కుల వలె ఉన్నారు. తినడానికి కూడా లేదు. దుప్పి ఎంత పెద్ద శరీరం కలిగిందండి. ఆ దుప్పి అంటే ఒక 2-3 గేదెలు కలుపుతే ఒక దుప్పి అవుతుంది సైజు. అంత బలిసి, అంత ఉన్నగా, అంత బరువుగా, అంత పెద్ద దేహం కలిగింది. దానికి ఆహారం లేకపోతే దాని పరిస్థితి అట్లా ఉన్నారట ప్రజల పరిస్థితి. యెరూషలేములో దేవుడు ప్రజల పరిస్థితి అట్లా ఉంది. ఏమండి, దాని అధిపతులు మేత లేని దుక్కుల వలె ఉన్నారు. వారు బలహీనులై
కరువు వారి యొక్క నిలువలేక పారిపోయారు. మనం చూపించడానికి టైం లేదు కానీ విలాప వాక్యాలు వెలుగు 5 అధ్యాయులు చదవండి పూర్తిగా. దేవునికి అవిధేయత చూపిస్తే, దేవుని మాట వినకపోతే, దేవునికి ఇచ్చే గౌరవం భక్తి ఇవ్వకపోతే, ఆయన మాటకు లోబడి ఆ ప్రకారం మనము చేయకపోతే వారు ఎంతటి వారైనా లెక్కలేదు. 40 సంవత్సరాలు సొలొమోను రాజు దావీదు సమకూర్చగా సామంతంగా సొలొమోను రాజు బంగారు వెండి ప్రతి లోహం నందపు చెక్కలు ఏమంటే ఎంతో విలువైన చెక్క పెట్టి 40 సంవత్సరాలు యెరూషలేము మందిరాన్ని ఎన్నో గుమ్మాలు పెట్టి కట్టారు. అది కూడా లెక్క చేశాడు దేవుడు. దాన్ని కూడా శత్రువులు కాల్చివేయడానికి, నేలవంటం చేయడానికి, నాశనం చేయడానికి దేవుడు మన కోపాన్ని బబులోను రాజు ద్వారా చూపించాడు. మరి దాంట్లో పూజ చేస్తే నువ్వెంత నేనెంత అంటే, కానీ మాట్లాడుతున్నాము, ఎదురు తిరుగుతున్నాము. చిన్న పని చెప్తే ఎదురు తిరుగుతాను. ఇట్లా కాదు, అట్లా చెయ్యండి. మీరు ఎదురు తిరుగుతున్నది సేవకుని కాదు, దేవునికే. శిక్ష తప్పించుకోలేరు. ఇట్లా మాట చెప్తే బాగా మంది అవుతారు. ఇంతకుముందు చెప్పారు కదా, వాక్యం ఉండాలి, అప్పటికి కూడా కొరకే. అర్థమవుతుంది ఏం చెప్పిందో. దేవుడు అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు, శిక్షిస్తాడంటే అవి అర్థమవుతాయి, అవి తీసుకుంటాడు. అందుకు ఇట్లా ఉండాలి, ఇట్లా నడుచుకోవాలి, ఇట్లా చేయాలి, ఇట్లా మంచిగా ఉండాలంటే అది అర్థం కాదు. 20 ఏళ్ళ నుంచి చెప్తున్నా అర్థం కాదు. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేశాడు? కాబట్టి మనం ఏం చేయాలి? 2:19 నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. అంటే ఒక మాట చెప్పాలంటే మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి. మీకు మనం చేస్తున్నాను. మారు మనసు పశ్చాత్తాపం అంటే కొత్త సూర్యమ్మ కాలు తొక్కుతా అనుకోని సారీ సూర్యమ్మ అని చెప్తాం. సారీ, అది కాదు మారు మనసు, అది కాదు క్షమాపణ. దేవుని దగ్గర క్షమాపణ దొరకదు. అర్థనాడని చెప్తున్నా. మనం అట్లా చిన్న చిన్న స్కూల్లో కానీ కాలేజీలో కానీ మరొక చోట కానీ చిన్న చిన్న తప్పులు చేయాలి. సారీరా, సారీ వే, ఏమనుకోదులే, పొరపాటు అయితే ఇది కాదు పాప క్షమాపణ అడగడం, ఇది కాదు తప్పిదాన్ని ఒప్పుకోవడం, ఇది కాదు మారు మనసు, ఇది కాదు పశ్చాత్తాపం పడ్డం. అట్లా నువ్వు అన్నప్పుడు ఒకవేళ సూర్యము క్షమిస్తున్నామో కానీ నన్ను ఇంకోటి క్షమిస్తారేమో కానీ దేవుడు క్షమించాడు. క్షమాపణ కోరుకోడు కదా, క్షమించడంలో ఆయన సిద్ధమని కలిగిన వాడు కదా, నువ్వేదని చెప్తున్నావు అని అంటే క్షమిస్తాడు, సిద్ధమని కలిగిన వాడే. కానీ ఎవరిని మళ్ళీ చదువుతాం 2:19 నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. కుమ్మరించుము, ఎత్తుము, మొరపెట్టుము. నుండి సారీ అడిగినట్టుందండి. ఏదో అగ్నిషుడు నేర్పించుకున్నాడు సారీ.
అట్లా దేవుడితో సారీ ప్రభు నేను పాపం చేశాను ప్రభు క్షమించు ప్రభు క్లోజ్ టేక్ ఫర్ గ్రాంటెడ్ ఆ పాపము తప్పిదము నీలో నుండి పోదు. దేవుడికి మొరపెట్టారు. ఉదాహరణకి పాపాత్మురాలైన స్త్రీ పేరు రాయలేదు కానీ పాపాత్మురాలైన స్త్రీ ఆమె పాపాలు ఎన్ని చేసిందో ఏమంటే మనకంటే ఎక్కువ చేసింటుందని నేను అనుకో. ఏమంటే పాపము ఇప్పుడు పెచ్చయిందా అప్పుడు ఎక్కువ ఉందా? ఆ మొదటి శతాబ్దంలో పాపాలు స్త్రీ పాపాలు ఉంటుంది. ఇప్పుడు ఎన్ని శతాబ్దాలు గడిచాయి? 25 శతాబ్దాలు గడిచాయి. నేను అంటాను పాపము ఆమె చేసిన పాపము 21 రెట్లు పెరిగింది నీలో నాలో మనలో. ఇప్పుడు ఇంతమంది రాలేదే ఈ పాపమే మాకు తెలియదని కానీ కూడా లేదు. ఆదివారం ప్రకటన చేస్తాను నియామకం కూడా లేదు. ఊరికి కనబడే పాపం చెప్తున్నాను నేను. కనబడనివి 21 శతాబ్దాలు మారినాయి. అంటే 2100 సంవత్సరాలు గడిచింది. ఆ పాపాత్మురాలైన స్త్రీ అప్పుడు చేసిన నేరాలు, ఘోరాలు, పాపాలు, అతిక్రమాలు, దోషాల కంటే ఇప్పుడు పాపాలు తగ్గాయా ఎక్కువైనాయి? ఎక్కువ పాపం చేస్తున్నామని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఇదో పేపర్ చదివా. ఫ్రాన్స్ దేశంలో మనకు ఎట్లా వచ్చిందో మార్చిలో అట్లా వాళ్ళకు కూడా కరోనా వచ్చింది. వాళ్ళు కూడా చాలా చనిపోయారు. నేను ఇదో పేపర్ చదివింది ఏంటంటే మళ్ళీ రెండోసారి వచ్చిందంట. ఇప్పుడు మొదటిసారి ఎంత తీవ్రంగా వచ్చిందో దానికి రెట్టింపు తీవ్రత చూపిస్తుందట. మొదటిసారి ఎంతమందికి పాజిటివ్ వచ్చి అంతకంటే రెట్టింపు పాజిటివ్ వచ్చింది. మొదటిసారి కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారో రెట్టింపు చనిపోతున్నారట. మళ్ళీ రెండోసారి మొదలైంది. యూరోప్ దేశాలన్నింటిలో, ఒక ఫ్రాన్సే కాదు, యూరోప్ కంట్రీస్ అన్నింటిలో కూడా. ఎందుకట్లా? పాపం పెరుగుతుంది, శాపం పెరుగుతుంది. పాపం పెరుగుతుంటే శిక్ష పెరుగుతుంది. వీళ్ళకి ఎందుకు ఇట్లా శిక్షించాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము సంతానాన్ని 12 గోత్రాల ప్రజల్ని ఎవరికి అప్పగించాడు? అన్య రాజు బబులోను రాజుకు ఆ సైన్యాన్ని అప్పగించాడు. కొని అక్కడ ఉండి వాళ్ళ ఏమన్నా అనిచాడంటే లాక్కొని పోయాడు. పసి పిల్లలు కూడా లెక్క చేయలేదు, కన్యకలు వీళ్ళని కూడా లెక్క లేకుండా ఈడ్చుకొని పోయాడు. వాళ్ళ మధ్యలో పెట్టుకున్నారు. ఏం చేపిస్తారు? వాళ్ళతో చాకరీ చేయించుకుంటారు. 12 గోత్రాల ప్రజలు పోయి ఐగుప్తులో ఏం చేశారు? పెట్టి చాకరీ చేశారు. వీళ్ళు అదే. ఏదో క్షమాపణ దొరుకుతుంది కానీ సారీగా ఏమనుకోవద్దు. నిజంగా బాధపడుతున్నాం, ఏమనుకోవద్దు. లేదు క్షమాపణ. ఆ పాపాత్మురాలైన స్త్రీ తాము చేసిన పాపాలు ఇప్పటికంటే అప్పుడు ఆమె తక్కువే చేసి ఉంటుంది మనకు పోల్చుకుంటే. ఆమె యేసు ప్రభు పాదముల వెనక్కి వచ్చి కన్నీరు కార్చి కన్నీటితో ఆయన పాదములు కడిగి తలవెంట్రుకలు తీసుకొని ఆ పాదాలు తుడిచింది. తుడిచి బాగా కన్నీటితో కడిగి తుడిచి మళ్ళీ ఏం తెలిసిందే? జటామాంసి అక్కరు కుమరించారు ఆ పాదాల మీద. ఆమె ప్రభు ఎవరంటే కింద అమ్మా నువ్వు విస్తారంగా ప్రేమించావు నన్ను, నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి అంటే ఆమె కన్నీటిలో విస్తారమైన పాపాలు కన్నీరు కార్చింది. ఎంత కన్నీరు? ప్రభు పాదాలు కడిగి అంత కన్నీరు కార్చింది. అది మారు మనసు అంటే, అది పశ్చాత్తాప హృదయం అంటే, అది క్షమాపణ వేడుకోవడం అంటే. మనము తప్పు చేయడము ఊరికే పెదవులతో క్షమించమ్మా, క్షమించు అన్న, క్షమించాక పోదు
సుంకర్ ఎట్లా పాపక్షేమాన్ని అడిగాడు. ఇద్దరు దేవాలయం పోయారు, పరిశీడు పోయాడు, వాడు ఏదో చేస్తున్నాడు. సుంకరి కూడా పోయాడు. కానీ ఆకాశము తట్టు కన్నులు ఎత్తుతలేని ధైర్యం చాలక దేవాలయం దూరంగానే ఉండి రొమ్ము కొట్టుకొనొచ్చు. పాపినైన నన్ను కరుణించుము దేవా. రొమ్ము కొట్టుకొనొచ్చు అంటే రొమ్ములో హృదయంలో నా పాపాలన్నీ కూడా ఒప్పుకుంటూ అర్థం. ఎవరట్లా రొమ్ము కొట్టుకుని పాపక్షేమాలు అడుగుతున్నారు? పెదవులతో సారీ అంటారు. సారీ అంటారు పొరపాటే. నో, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు. 18 చదువుతాను. జనుడు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు కారని విరామము కలగనీయరు. దివారాత్రాలు కన్నీరు కార్చాలట, విరామము లేకుండా కార్చాలట. అంత పాపాత్మలం. పరిశుద్ధుల్లాగా వస్తాం. ఆదివారం వారం అంతా రాకుండా పరిశుద్ధుల్లాగా ఆదివారం వచ్చి అదే 2 మాటలు పెద్దలతో స్థుతించి రొట్టెరసం తింటారు. ఆ వారం అంతటి క్షమాపణ మాట చెప్తారు మనసులో. ఈ వారం అంతా ఇట్లా తగ్గుదాలు చేశాను, అబద్ధాలు చెప్పాను, చెడ్డ మాట మాట్లాడాను, ఇంతమంది కోపపడ్డాను, విరుచుకుపడ్డాను, ఇంతమంది బాధ పెట్టాను, మనసు క్షమించు ప్రభావ ఒక అడుగు అని ఆలోచన చేస్తారేమో నాకు తెలియదు. ఊహించి చెప్తున్నాను. అంత లైట్గా అంత పాపం ఒప్పుకుంటే పోదు. పాపాత్మ స్త్రీని చూశాడు, సుంకరిని చూశాడు. వాడు ధైర్యం చాలా దేవుడు చూడడానికి ఆకాశం వాడు కనుగొట్టుకున్నాడు. ధైర్యం చాలా వాడు ఇంకా దూరముగా ఉంది దేవాలయం. రొమ్ము కొట్టుకొనొచ్చు దేవ పాపినైన కరుణించుకున్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా చేయబడి ఇంటికి వెళ్ళమన్నాడు దేవుడు. ఆమె అమ్మ నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానంగా దానిపై వెళ్ళు అన్నాడు. పచ్చబాతో పాపం చేశాడు దావీదు. చూడండి ఆయన మాట చదువుతాడు. మీ అందరూ తెలుసు, గుర్తు చేస్తారు. 51వ కీర్తన మొదటి నుంచి చదువుతారు. 51వ కీర్తన మొదటి నుంచి పైన రాసింది. దావీదు బత్షెబకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని ఎదురుకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. నాతాను ప్రవక్త హెచ్చరించాడు, నువ్వు తప్పు చేశావు, నీ పొరుగు వాని భార్యను తెచ్చుకొని అనుభవించావు అని. అప్పుడు నాతాను మరి ఒప్పుకున్నాడు, నేను పాపాత్మునే. తర్వాత ఇలా చెప్పాడు 51వ కీర్తన. దేవా నీ కృప చెప్పున నాకు కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చెప్పున నా అతిక్రమములను విడిచివేయము, నా దోషం పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్టు నన్ను పవిత్రపరచును, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగపడదు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నా జ్ఞానం తెలియచేయదు. నేను పవిత్రుడనవునట్టు విశ్వముతో నా పాపము పరిహరింపు, హిమము కంటేనూ నేను తెల్లగా ఉన్నట్టు నేను నన్ను కడుగు. ఉత్సాహ సంతోషం నాకు వినిపించము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించదు. నా పాపములకు విముఖుడము కమ్ము, నా దోషులన్నిటినీ విడిచివేయు. దేవా నా ఎందు శుద్ధులు కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించును. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయము, నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తీసివేయము. నీ రక్షణాత్మను నాకు మరలా పుట్టించును. సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచును. ఎన్ని మాటలు చెప్తున్నాడంటే ఇదంతా ప్రార్థన.
ఎప్పుడైనా మీరు నేను చేసిన పాపాన్ని గురించి ఇంత వాపోయామా, ఇంత మొరపెట్టామా, ఇంత దేవునిలో కనిపెట్టి మనం ఇంతగా పవిత్రులుగా చేసుకున్నామా? పాపం చేసిన దావీదు నాతానుతో ఒప్పుకున్నాడు ప్రవక్తతో, అవును నిజమే పాపం చేసిన దేవుని విరోధంగా అని అన్నాడు. కానీ తర్వాత ఆ ఒక్క మాటతోనే తను ఊరుకోలేదు. నాతానుతో నువ్వు నీ పొరుగు వారి భార్య నుంచి ఊరియా భార్య నువ్వు అనుభవించావు, నువ్వు అనుకుంటే ఇంకా ఎంతో మంది భార్యలు నీకు ఇచ్చిండేవాడిని, నువ్వు ఎందుకు ఇట్లా చేశావు? ఏదైనా నేను నీ భార్యలు ఇంకా ఎక్కువ అని దేవుడు నాతాను ద్వారా దావీదుకు చెప్పాడు. నేను పాపం చేసింది దేవుని విరోధంగా ఆ ఒక్క మాటతో పోలేదు అనుకున్నాను నేను. ఇప్పుడు 51వ కీర్తన ఎన్ని మాటలు నేను చదివాను. నాతానుతో ఒక మాట పంపించేసి లేదా ఆయన ఎదురుగా మోకరించి ఆ ప్రవక్తతో ఈ ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితో. అంటే పాపాపరాశిని చూశాడు, సుంకరిని చూశాడు, దావీదును చూశాడు, మరొకరిని గుర్తు చేశాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రితో జగడమాడి కొట్లాడి విరోధ భావం పెంచుకొని తండ్రి ఇంటిలో సగం ఆస్తి పంచుకొని దూర దేశములకు ప్రయాణమై వెళ్ళి తన ఆస్తిని వేశ్యలతో కూడా ఖర్చు పెట్టాడు. బెల్లం ఉంటే ఈగలు వచ్చినట్టుగా స్నేహితులందరూ వచ్చారు, అనుభవించారు. ఈ బెల్లం ఎప్పుడైతే అయిపోయిందో వాడు తండ్రి అది తీసుకుని ఆస్తి స్నేహితులు ఒక్కొక్కరు జారుకున్నారు, వంటలు వదిలిపెట్టారు. కరువు వచ్చింది వాడితో ప్రాంతంలో, తినడానికి తిండి లేదు. తనతో పాటు తన స్నేహితులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఒంటరి వాడయ్యాడు. ఆకలి తట్టుకోలేక ఎక్కడికి పోయాడు? మందుల యజమాని దగ్గరికి పోయాడు వాళ్ళ ఇంటికి. అయ్యా నాకేదో పని, నేను నీకు దగ్గర పని చేస్తాను అంటే, ఏం పని చేస్తావు? ఏం చెప్పినా చేస్తా. అలాగైతే నాకు మంద ఉంటే వెళ్ళి వాటిని గాయపడ్డాడు. జీతం నీళ్ళ ఎప్పిస్తాడు, పని చేసినాం కదా. ఇప్పుడు ఆకలి ఏంటంటే పని అడిగా, పని ఇచ్చాను. ఎప్పుడు నెలకో వారానికి ఇస్తాడు తల్లి, లేకపోతే సాయంత్రం చేస్తే ఇస్తాడు. వాటికి ఇచ్చినట్టుగా కూడా లేదా. ఆకలి ఎక్కువైతే పందులకు వేసే పొట్టు పందులకు వేస్తూ ఆ పొట్టు లేదా పందులకు పొట్టు వేసే వాళ్ళు వేరే ఉంటారు. ఆ పొట్టు తినడానికి ప్రయత్నం చేశాడు, అది కూడా దొరకలేదు. వాడుకు మండి నీరు కాచాడు. మళ్ళీ తండ్రి దగ్గర పని చేసే పనివారిని, తండ్రి ఆ పనివారికి జీతగాళ్ళకి ఎలాంటి ఆహారం ఇస్తాడో దాన్ని గుర్తు చేసుకున్నాడు. అక్కడ నుండి లేచి అనే మాట, లేచి నేను తండ్రి యొక్కకు వెళ్ళి, తండ్రి నీకు పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు ఏ యోగ్యత లేదు, నీ కూలి వారిలో నన్ను ఒకరిగా చేర్చుకో, నాకు ఆకలి అవుతుంది, ఆహారం పెట్టుకోండి. అదండి పశ్చాత్తాపం అంటే. అదే పాపం నుండి సారీ చెప్పడం కాదు, అదే స్థలంలో నుండి సారీ తండ్రి, సారీ దేవ, సారీ ప్రభు కాదు. అక్కడ నుండి లేచి ఆ అపవిత్రమైన స్థలాన్ని, ఆ పాపపు ఆ ఊరిలో నుంచి, ఆ బురదలో నుంచి, ఆ ఊబిలో నుంచి అక్కడ నుండి బయటికి రావాలి. బైబిల్ ఏముంది? అతిక్రములు దాచిపెట్టుకున్న వాడు వదిలేడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు. మనం చాలాసార్లు మన సంఘంలో విశ్వాసులు లేదా అన్ని సంఘాల్లో కూడా నేను చూస్తున్నాను కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉంటే ప్రెసిడెంట్ గా ఉన్నాను, ఎవరో పిలుస్తున్నారు. రేపు మంగళవారం కూడా పిలిచారు, రమ్మని బర్త్డే ఫంక్షన్ ఉంది సార్, మీరే వాక్యం చెప్పాలని. అన్ని సంఘాలు పోతున్నాయి, గమనిస్తున్నా అందరూ. పాపాలు ఒప్పుకుంటున్నారు సారీ అంతే, కానీ ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టడం లేదు.
20 ఏళ్ళైనా అదే తప్పిదములో ఉన్నా. అదే అనేది నేను మొన్న కుంటోళ్ళు ఎంతకాలం మోస్తాను, కుంటాడు ఒకడు ఎంతకాలం మోస్తాడు, 23 ఏళ్ళు అయినా కూర్చి అదే కుంటితనంలో ఉంటే అవిధేయత కుంటిత, మాట వినని కుంటిత. దేవుని మందిరాన్ని ప్రతి విశ్వాసి కుటుంబ సమేతంగా రండి అంటే ఒక్కరోజు వచ్చింది లేదు, అదే కుంటిత. కోపం అనే కుంటిత, అబద్ధాలనే కుంటిత, చెడ్డ మాటలనే కుంటిత. నేను అడిగితే ప్రశ్న వేస్తే దానికి బదులు చెప్తారులేండి, అది కుంటి సాగులే చెప్తారు. కుంటి సాగులు కుంటి నెపాలే చెప్తారు. అది అట్లా ఇట్లా 3 రూపాయలు 4 రూపాయలు 4 రూపాయలు సంవత్సరం ఇట్లా చెప్తారు. అది నాకు సరిపోతాయేమో, దేవుడు సరిపోవు ఆ సాగులు. ఆయన బెటర్ వేస్తారు ప్రశ్న, నేను మొదట ఏం చేయమని చెప్పాను నీకు, నేను మొదట ఏం చేయమని చెప్పాను నీకు, ప్రాముఖ్యమైనది ఏమని చెప్పాను నీకు అడుగుతాడు లేదు. దాని సమయం కూడా 24 గంటలు ఇచ్చారు కదా ప్రతిరోజుకు. నేను చెప్పిన పని చేయడానికి 24 గంటలు ఇచ్చారు కదా ప్రతి వారికి. కలెక్టర్కు 24 గంటలు ఇచ్చే కలెక్టర్కి, కట్టెలు కొట్టేవారికి కూడా 24 గంటలే. ఆయనకు ఒకే గాలి, వీడికి ఒకే గాలి. ఆయనకు ఒకటే నీరు, వీడికి ఒకటే నీరు. ఆయనకు ఒకటే ఆకాశము, కలెక్టర్ గారికి కట్టెలు కొట్టేవారికి ఒకటే ఆకాశం. ఆయనకు ఒకటే భూమి నేల, కలెక్టర్కి ఈ కట్టెలు కొట్టేవాడు నివసించిన నేల ఒకటే. ఆయన అదే అన్నం తింటాడు, అదే ధాన్యం, వీడు అదే ధాన్యం తింటాడు. ఆయనకి 24 గంటలే, మనకి 24 గంటలే. ప్రధానమంత్రి 24 గంటలే, నాకు 24 గంటలే. ముఖ్యమంత్రికి 24 గంటలే టైం రోజుకి, మనకు 24 గంటలే. నేను మొదట ఏం చెప్పాను, మీకు ఏం చేయమన్నాను, మొదట దేవుని రాజ్యంలో నీతి నీకు, ఆ తరువాత అవన్నీ నీకు అనుగ్రహించకూడదు అన్నాడు. ఇక్కడ మొదటి జామున ఏం చేయమన్నాడు, నీరు కార్చమన్నాడు. నదీ ప్రవాహం వలె కన్నీరు కార్చండి, దాన్ని ఆపొద్దు, మొరపెట్టు, కుమ్మరించు, విరామము నీ కంటికి ఇవ్వద్దు. నీ పసిపిల్లల కొరకు మొరపెట్టు. మొదటి జామునే మొదట ఏం చేస్తున్నామా, దానికి ఏం చెప్తారు, మొదటి ఎందుకు లేదా దేవుడు ఏం చెప్తారు, నూతన తీసుకున్న కోసం పొద్దున్న చదువుకున్నా చెప్తారా దేవునికి. అక్రమం చేయడం వల్ల నా యొక్క తొలగింపండి ఎవరో నాకు తెలియదు అంటారు. ఆహ్వానించిన వాళ్ళ దూతలకు ఏర్పాటు చేయడం నిత్యాగ్నిలోకి తొలగిపోండి. వాళ్ళ చేతులు కాళ్ళు కట్టి బలపడి చీకటి వాళ్ళకి తోసివేయడానికి ఏడుపులు మండుకులు కూడా అంటాడు ప్రభు. నేను అవన్నీ చేయలేదని అలా ధైర్యం లేదు, అంత సామర్థ్యము లేదు. ఊరికి హెచ్చరిక చేయడానికి ఇట్లా దేవుడు మనం పెట్టాడు. తీర్పు తీర్చేవాడు, శిక్షించేవాడు యేసు ప్రభువే. రోమ 8:34. శిక్ష విధించి వాడేవాడు యేసుక్రీస్తే, తీర్పు తీర్చి వాడేవాడు యేసుక్రీస్తే. ఎవరు తప్పించుకోలేదు. ఆయన న్యాయపీఠం ఎదుట హాజరు కాకుండా. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇలా ప్రార్థన చేయమన్నాడు ఆయన. చేస్తున్నామా? మరి నేను ప్రార్థన చేస్తే ఏమొస్తుందంట కదా, యెషయా గ్రంథం 61:3 చూడండి. యెషయా గ్రంథం 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయటము, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనందతైలము, వారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు.
ఏమంటే యేసు ప్రభు పంపించాడంట ఎవరి కోసం? దుఃఖించే వారి కొరకు, మొరపెట్టుకునే వారి కొరకు, ప్రార్థన చేసే వారి కొరకు. సియోనులో దుఃఖించు వారికి, సియోను అంటే మందిరం, సంఘం, పరిశుద్ధ మందిరం, పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ స్థలం సియోను అంటే. సియోనులో దుఃఖించు వారికి అంటే ఊరికి ఏడుస్తారు ఎవరన్నా. దుఃఖించు వారికి అంటే ప్రార్థించు వారికి, దుఃఖించు వారికి పాప శ్రేణి జ్ఞాపకం చేసుకున్నాం. చేసిన పాపాలు, విస్తార పాపాలు చేసి ప్రభువే చెప్పాడు. ఆ విస్తార పాపాలకి ఏం చేస్తున్నామే? దుఃఖించింది అంటే కన్నీరు కార్చింది. యేసు పాదాలు కడిగేంత కన్నీరు కార్చింది. దాన్నే దుఃఖం అంటారు. కానీ సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును. ఉల్లాస వస్త్రం ధరింపచేయుంటే మనం సంతోషపరుస్తారు. వస్త్రం అంటే జీవితం కదంటే ఉల్లాస జీవితాన్ని ఇస్తాడంట. కన్నీరు కార్చి పాపాత్మ స్త్రీలాగా, సుంకరిలాగా, దావీదులాగా, తప్పిపోయిన చిన్న కుమారుడు లాగా మనం కన్నీరు కాల్స్తే, దుఃఖిస్తే ఉల్లాస వస్త్రం, ఉల్లాసమైన జీవితం, సంతోషమైన జీవితం ఇస్తాడు. ఎవరికి? దుఃఖించు వారికి అని చెప్పాడు. దుఃఖం అంటే మళ్ళీ మాట గుర్తొస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం రెక్క పెట్టుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం వార్త మాట దగ్గర 35 మత్తయి సువార్త 5:4 దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. నేను ప్రార్థన చేస్తే కన్నీళ్లు కాలుస్తే నేను వద్దు జామనే కాబట్టి కన్నీళ్లు కాలుస్తే ఏమొస్తుంది? అది ఓదార్చబడుదలు. శారీరకుడు కాదు. ఏదో కాలు నిలిచినట్టు సారీ అంటే ఇంకో ఏదో తప్పు చేసి సారీ వేయకపోతుంది. వారికి కాదు ఓదార్పు వచ్చే దేవుడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. అక్కడ సియోనులో దేవుని మందిరానికి వచ్చి నీరు కాల్స్తే చేసిన తప్పిదా గురించి మారు మనసుతో పశ్చాత్తాపడితే 50 దావీదంటాడు, విరిగిన మనస్సే దేవుడికి ఇష్టమైన, విరిగిన నలిగిన మనస్సే దేవుడికి ఇష్టమైన బలుడు అంటాడు. బలుడు అంటే దేవుడికి అర్పించేది నైవేద్యం. ఎట్లా నైవేద్యాన్ని స్వీకరిస్తాడంటే ఆయన విరిగిన నలిగిన మనస్సే దేవుడికి ఇష్టమైన బలుడు. విరిగిన నలిగిన అంటే దుఃఖంతో కన్నీరు ప్రవాహం వలె, నది ప్రవాహం వలె కన్నీరు కారుస్తూ చేసిన తప్పిదాన్ని ఎవరు చేస్తున్నారు కదా? వారంతా చేసేది చర్చికి రాకూడదు, రాదు ముందు నాడు రాకుండా వారంతా చేసే తప్పిదంలో ఉండేది, అన్నిలతో తిరుగుతూ ఉండేది. ఇప్పుడు నేను అడుగుతాను, వీటి కాణోళ్ళు అన్నిలతో ఉన్నారా, ప్రభు బిడ్డలతో ఉన్నారా? అన్నిల మధ్యలో ఉన్నారు, అన్నిలతోనే ఉన్నారు. అంటే బబులోనులో ఉన్నారని చెప్పారు. బాబిలోన్ సిటీ ఆఫ్ సిన్, పాపముతో నిండుకున్న బబులోనులో, బబులోనుకు మరొక పేరు వేశ్య. బబులోనుకు వేశ్య అనే పేరు కూడా ఉంది. అన్ని జనులతో మనం కలిసి దేవుని మందిరానికి రాకుండా వాళ్ళతో కాలం గడుపుతున్నామంటే వేశ్యతో కాలం గడిపినట్టే. బబులోనుకు వేశ్య అని పేరు బైబిల్. మహాబబులోను అని కూడా మహావేశ్య. దేవుని మందిరానికి రాకుండా ఆయా కార్యకలాపాలు కాలహరణ చేసే వాళ్ళందరూ కూడా మహావేశ్యులతో కాలం గడుపుతున్న వారే.
మరి శిక్ష లేదా? శిక్ష ఉంటుంది. ఎరుసలేము పట్టణం ఏం చేశాడు? పసిపిల్లలు, కన్యకలను, ఏమంటే పెళ్లి కాని స్త్రీలను, పెళ్ళైన స్త్రీలను, ఏమంటే పురుషులను అందరినీ దొంగలో అభివృద్ధిపోయాడు. వారి ఆస్తంతా కొల్లగొట్టుకుపోయాడు. తీసుకుపోయాడు, పడేశాడు. దుఃఖ సముద్రంలో నిండుకున్నాడు. వాడు ఎరుసలేము దేవాలయం నేలమట్టం చేశాడు. దాని తలుపులన్నీ కూడా కాల్చేశాడు. దేవుడు తన కోపము పట్టణం మీద చూపించాడు, ఎరుసలేము దేవాలయం మీద చూపించాడు, తన సొంత జనుల మీద చూపించాడు. 5 అధ్యాయాలు ఉన్నాయి జ్ఞాపకం చదవండి. అన్ని చూపించలేదు కానీ అలాగే చెప్పేలా గమనించండి. 61 యెషయా గ్రంథం 3వ సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండ. ఈ బూడిదంటే పూదండ ఏంటి? దానియేలు లాంటి భక్తులు, కొంతమంది నినివే పట్టణస్థులు కూడా కొంతమంది బూడిద ఎదుర్కొన్నారు, వస్త్రాలు చెప్పుకున్నారు. దేవుడు ప్రార్థన చేసిన పశ్చాత్తాపడడానికి సూచనగా బూడిద జల్లుకొని మట్టిలో పొగలాడుతూ బట్టలు చింపుకొని నేను ఆపులో విలపించారు. నినివే పట్టణస్థులైతే పాలిచ్చే గేదెలకు కూడా పసుపు పెట్టారు. గొర్రెలకు, మేకలకు, గేదెలకు వాటికి తగ్గట్టే నీళ్ళు పెట్టలే. వాటికి కూడా అవి కూడా మోపెట్టాలి దేవుడికే ఆకలికి తెచ్చి. చూసారా పిల్లలు? అది పశ్చాత్తాపం. కాబట్టి బూడిదకు ప్రతిగా ఏమి ఇస్తాడు? దేశంలో పూదండ ఇస్తాడు. ఆ మూలహారం వేస్తాడు. మూలహారం ఎవరికి వేస్తాడు? నాకేస్తారా? నాకేస్తారా? మూలహారం ఎవరికి వేస్తారు? గొప్పగా సన్మానం ఎవరికి చేస్తామో వాళ్ళు చేస్తారు. మూలహారం కలెక్టర్ గారికి, మంత్రులకి, ముఖ్యమంత్రికి, గొప్ప గొప్ప మినిస్టర్లకు వేస్తారు మూలహారం. నిన్ను అంతగా కనపరుస్తానంటున్నాడు నువ్వు బూడిదలో కొట్టినట్టయితే. అంటే అంతగా విలపించినట్లయితే, అంతగా దుఃఖపడినట్లయితే, అంతగా ప్రలాపించినట్లయితే. అసలు విలాపవాక్యం అంటేనే ప్రలాపం. అలా నీరు కాల్చుతే, మొరపెట్టుకుంటే, పశ్చాత్తాపం పడితే బూడిదకు ప్రతిగా పూదండ ఇస్తాడు. ఏమండి? దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు. మొత్తం 5లో 4లో చదివారు. దుఃఖపడు వారు వారు ఓదార్చబడదు. దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలం ఇస్తాడు. దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలం. దుఃఖించేవారి దగ్గర, ఏడ్చేవారి దగ్గర ఎట్లా ఉంటుంది పరిస్థితి? అన్నిలు కాల్చి ముక్కు మీద, నోటి మీద, పెదవుల మీద కారి, బట్టల మీద నడిచిపోయి అన్నిటితో ఏడ్చి చెంపల మీద దారి వారికి ఆనంద తైలం ఇస్తాడు. ఆ తైలము రాసుకుంటే ఎంత సువాసన ఉంటుందో. ఇప్పుడు ఆమె కన్నీటితో కాళ్ళు కడిగి జటామాంస అక్కలు పోసింది. ఆ ప్రభుకే ఇల్లంతా కూడా ఎంతో, ఆ గదంతా ప్రభు కూర్చున్న గదంతా ఎంతో సువాసన కలిగింది. అలాగూ సువాసనతో కూడిన పరిమళ సువాసనతో కూడిన సంతోషించే ఆనంద జీవితాన్ని నీకు ఇస్తాను అంటాడు. ఎవరికి? దుఃఖం ప్రతిగా. దుఃఖం అంటే పశ్చాత్తాపంతో కూడుకున్న ప్రార్థన. మారుమనసు పొందినవారే బాలభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములు అర్పించడానికి పంపిస్తున్నాడు. ఆత్మలో భారముతో ప్రార్థన చేయాలి అని అంటున్నాడు. అది తెలుసుకున్నామా? ఇది ప్రాబ్లం మాకు తెలుసా? మన అనుభవం ఏంటి? ప్రాబ్లం ఎప్పుడైనా ఉంటుందా? విషయాలు చాలా ఉంటాయి కానీ ఇక్కడ మాట చెప్పి చూస్తాను. 106వ కీర్తన 106వ కీర్తన 1
ఇది 126వ కీర్తన 126వ కీర్తన 5వ ఆలోచన 126వ కీర్తన 5వ ఆలోచన కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసేది పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయించు పనులు మోసుకొని కూర్చోసు విన్నారా మాట పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయించు పనులు మోసుకొని కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానంతో పంట కోసేది ఇక్కడ మాట చెప్పాలంటే మామూలు విత్తనం విత్తుతారు కదా, మామూలు విత్తనం విత్తుతారు రైతులు కానీ వీళ్ళు కానీ నేను కానీ మామూలు విత్తనం విత్తుతారు. కానీ దేవుడు ఏం కోరుతున్నాడు? ఏ విత్తనం విత్తనం? కన్నీరు అనే విత్తనం విత్తండి. కన్నీరు విత్తండి, మీకేమొస్తుంది? పంట సంతోషం కలుగుతుంది. కన్నీరు అట్లనే ఏడ్చుకుంటూ పాడైపోండి మీ జీవితం అంతా ఇంతని చెప్పడే. 61:3 చూశాడు. ఏమిస్తాడు? మత్తయి వార్త 5:4 చదివాడు. ఏమిస్తాడు? గుర్తించు వారి దుఃఖపడు వారు వారు ఓదార్చారు. ఎవరు ఓదార్చేవారు? మనుషులు కాదు, దేవుడే. కాబట్టి మీరు దుఃఖముతో ఏమన్నాడు? కన్నీళ్లు విడుచుచు విత్తువారు అంటే కన్నీళ్లు విత్తేవారు అని. కన్నీళ్ళు అనే విత్తనం విత్తేవారు అని. కన్నీళ్ళు అనే విత్తనం ఎవరైతే విత్తుతారో సంతోషగానముతో పంట కోసాడు. చాలా కోతకాలం వచ్చినప్పుడు నేను చూశాను కొంతమంది బస్సులో పోతాడు. పాత పాటలు ఏమో ఉంటాయి. అలాగే ఆ పాటలు పాడుస్తూ చీర ఎక్కడెక్కి నడుపులుగా బిగించి అంటే పోస్టర్ పాట పాడుకుంటా వస్తారు. వరుసగా 10 మంది ఉంటారు కోసేవారు, స్త్రీలు కానీ పురుషులు కానీ వరుస కోసుకుంటా పోతారు పాట పాడుకుంటారు. ఆ పాటలు వాళ్ళకే చూసి ఎవరికి రావు. నేను చూశాను. కోతకాలంలోనే ఆ పాట వస్తుంది వాళ్ళకి. అప్పుడే పాడతారు, కోసుకుంటూ పాడతారు ఆనందంతో, శ్రమ లేకుండా. కోసేటప్పుడు శ్రమే కదా, చెమట కాదు, నడుము ఉంచాలి కాబట్టి మెడ ఉంచాలి. పోయాలంటే నొప్పు. కానీ పాట పాడుతారంటే అవేమి కనపడకుండా ఆనందంగా పని చిటికలో ముగిస్తారు. కాబట్టి దుఃఖం కూడా కనపడదు. దుఃఖం అనే విత్తనాలు విత్తితే సంతోషగానంలో పంట మోసారు. పంట వచ్చేట సంతోషపడి రైతులు దాని ముంత కొట్టులో ఇంటిలోకి వస్తారు. వచ్చినప్పుడు ఎంత సంతోషం. టీవీలో చూపిస్తున్నాడు. అప్పుడు దోసపండు అంటే నల్లం ఉంటాయి, గ్రీన్ తొరకాయ చిన్న చిన్న ₹1,00,000 ఖర్చు పెట్టాడంట. సాక్ష్యం చెప్తున్నాడు. ఈ పంట ₹1,00,000 ఖర్చు పెట్టాడు. 14 లక్షలు నాకు వచ్చింది దిగుబడి. లారీలు వేసుకున్నాడు, వేసుకున్నాడు. 14 లక్షలు వచ్చింది. లక్షన్నర ఖర్చు పెట్టాను. అంత సంతోషం ఉంది అక్కడికి. యవనస్తుడే డిగ్రీ చేశాడు. మానుకొని 6 ఎకరాల పొలం ఉందట. వ్యవసాయం చేస్తే బాగుంటుంది ఉద్యోగాల కంటే అని చెప్పి వ్యవసాయం చేశాడు. డిగ్రీ చదువుకున్నాడు, బీటెక్. దాన్ని విడిచిపెట్టి సొంత పొలము నాకు అనిపించింది. నాకు 6 ఎకరాలు తగిన నేను కూడా ఇబ్బంది చేసి తిరుగుబాటు. నాకు ఎక్కడ కూడా లేదు. నాకు చెబుతా నేను చేయకపోయినా చేయించుంది కదా. 6 ఎకరాలు ఉంది. అట్లా అనిపించింది. అలా లక్షన్నర ఖర్చు పెట్టి చేశాడు. కలిగిన పనిలే లారీలు పంపిస్తున్నాడు. దిగుబడి ఎప్పుడో
ఇది నేల మీద భూమి మీద రాసిన పండ్లే. అతని ఆనందం ఏం చెప్పాలి, ఆ ఇంటి వారి ఆనందం ఏమో చెప్పాలి. అలాగే 126వ కీర్తనలో 6వ వచనంలో 5-6 వచనాల్లో ఏం చదువుతున్నా, కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషకాలంతో పట్ల మోసేది పిడికెడు విత్తనములు చేరబట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానం చేయొచ్చు మనల్ని మోసుకొని చూచు. అయితే మూల్యం చెల్లించాలి. ఈ సంతోషగానం, ఈ ఉల్లాస అవసరం ఏమంటే ప్రభు చేత ఓదార్చబడ్డారు. దేవుని చేత దానికి ఏం కావాలా, మన పాపాన్ని ఇసుమంతా కూడా లోపల లేకుండా ఉన్నదంతా వెళ్ళగా ఉనుకుతో ఎట్లా వస్తుందో కూడా పాపం అనే ఆ ఊట మన ఉబుకుతో దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. తప్పడక అతిక్రమం దాచిపెట్టుకున్నవాడు వరదలడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు చేతి పరికరము పొందు. వీళ్ళ అట్లా ఒప్పుకున్న వారికి నేను కొన్ని మాటలు రాసుకున్నాను. అట్లా ఒప్పుకున్న వారికి కొన్ని వచనాలు చదివాడు. కానీ ఒప్పుకున్న వారికి వాడి మొదటి జీవితం అంటే ఒప్పుకున్న తర్వాత, క్షమాపణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత దేవుడిచ్చే ఆ ఆనందకరమైన జీవితము మన ఊహకు కూడా అందరి జీవితం. మన ఊహకు కూడా అందరంత ఆనందమైన జీవితం మనకు జరుగుతుంది. కాకపోతే విలాప వాక్యం 2:19, 18, 20 ప్రకారం మనం చేయాలి. ఎంత శక్తి ఉందంటే దేవుడికి అడవులు కాల్చేస్తాడు, బూడిద చేస్తాడు అడవులు దేవుడు. దాంట్లోనే మళ్ళీ పచ్చని మొక్కలేస్తాడు. ఆ బూడిదలోనే మళ్ళీ వర్షం కురిపించి పైనుంచి పచ్చని మొక్క అడవులంతా వచ్చేటట్టు చేస్తాడు. కాలుస్తాడు, ఉరికే కాల్చుతాడు. మరణంలోకి ఉరికేస్తాడా? శ్రమలనే అగ్ని మన ఊరికి రాణిస్తాడా? లేదు, తప్పిదం చేసినప్పుడే పూర్తి కాల్ చేసి నువ్వు పనికి రావు, కాల్ చేశాను నేను అని అన్నప్పుడు నీవు నేను మళ్ళీ మారు మనసు పొంది పశ్చాత్తాపడి నదీ ప్రవాహం వలె కన్నీరు కాలుస్తే ఎట్లా అడవిని వర్షం కురిపించి మళ్ళీ పచ్చగా చేస్తాడో కొత్త మొక్కలు తెప్పించి, అట్లా నిన్ను నన్ను మళ్ళీ గాడ్ రెస్టోర్స్ అవర్ లైఫ్. అంటే మొదట ఎట్లా ఉంటే కాలిపోయామో ఆయన కోపానికి అంతకంటే మంచి పచ్చదనం, గ్రీనిష్ గా నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన మనలో గొప్పగా ఫలం ఆదేశాడు. చదివా కదా, కన్నీటితో విత్తువారు సంతోషంతో పంట మళ్ళీ పంట ఇస్తాడు. కాల్ చేసి మనల్ని మనకున్నదంతా కాల్ చేసి, ఉదాహరణ చెప్పండి, ఏదో ప్రస్తున్నారు ఎవరన్నా ఈరోజు ఆస్తంతా 10 మంది పిల్లలను చచ్చిపోయారు, పరివారంతో చచ్చిపోయారు, ఆస్తంతా కొల్లబెట్టుకుని పోయారు. వంటలు, గాడిదలు, మరి ఏదలు, లేకపోతే మేకలు, గొర్రెలు అన్నింటినీ కూడా శత్రువు చేసుకుపోయాడు. సుడిగాలు రాజేసి 10 మంది ఒక చోట ఫోన్ చేసుకుంటే కొడుకులు కూతుర్లు, 7 మంది కొడుకులు, 3 కూతుర్లు సుడిగాలు చేత బిల్డింగ్ పడిపోతే 10 మంది చచ్చిపోయారు. మొదటి అధ్యాయంలో చూస్తున్నాం సంగతి. 2వ అధ్యాయంలో ఏమైందండి? మిగిలిన ఎవరు? యోగు భార్య. భార్య ఎట్లా అంటే, ఇంకెందుకు దేవుడు అంట ఒక మాట దూషించి చచ్చిపోను కూడా బజార్లోనే అని అసహించుకుంది భార్య. కానీ యోగు ఏమన్నాడు? మూకురాలుగా మాట్లాడుతున్నా. దేవుడు సుఖం ఇచ్చినప్పుడే అనుభవింపగలదా మనం? కీడు ఇచ్చినప్పుడు అనుభవింపగలదా? సుఖం ఇచ్చినవాడు దేవుడే,
ఇప్పుడు ఈ కీడు రాజేసిన వాడు దేవుడే అని నీకు సుఖమిస్తే అనుభవిస్తాం, కీడిస్తే అనుభవించవా? మూర్ఖురాలుగా మాట్లాడుతున్నాం అన్నాడు. అంత కష్టంలో అంతా పోయింది, మాంసం కూడా చీకిపోయింది, పళ్ళ పైన చిగురు కడుతుంది, అదే మాంసం. శరీరం మాంసం ఆడలేదు, అంత ఎముకలే. లోపల ఉండే ఆడేది కూడా ఆ ఎముకల్లో ఉంటే మనం చూడవచ్చు. అట్లా ఉంది ఎముకలు. కానీ 42వ అధ్యాయం వచ్చే లోపల ఏముంది? మళ్ళీ 7 మంది కుమారులు, అదే భార్యలోనే, అదే భార్యలోనే మళ్ళీ 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఇచ్చాడు. ఆ దేశం అంతటిలో 3 కుమార్తెల అర్థగతి ఎవరు లేరన్నాడు. దేశమంతటా యోగుకు ఉన్న కుమార్తెల అందం ఎవరికి అంత అర్థగతి ఎవరు లేదు. మళ్ళీ 10 మంది చచ్చిపోయారు, మళ్ళీ 10 మంది. మొత్తం ఎంతమంది యోగు పిల్లలు? 20 మంది. మొదట ఆ దేవుడు చదవండి, 8,000 గాడులు, 8,000 గొర్రెలు, 8,000. దానికి డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ 42వ అధ్యాయం మళ్ళీ ఇల్లు, మళ్ళీ 10 మంది పిల్లలు, మళ్ళీ ఆ యొక్క సంపద, మళ్ళీ ఆ వెండి బంగారు ఆస్తి. మొదట ఏమైతే ఉండిందో తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చాడు. అదండి దుఃఖపడదు వారు ధనులు, వారు ఓదార్చబడదు. లేదా కన్నీటితో విత్తువారు సంతోషగానులతో పంట కోయదు. యోగులో జరిగింది. తర్వాత ఎముకలు విరగొడతాడు ఆయన, మళ్ళీ బాగు చేస్తాడు. వేసుకెళ్ళి చదువుతున్నాడు కదా, ఆ ఎముకలన్నీ కూడా కుప్ప ఆసు నిలబడి ఉన్నాయి. వేసుకెళ్ళి మాట్లాడు, ఎముకలతో మాట్లాడు, ఎముకలతో జీవిస్తాయన్న. మాట్లాడితే ఏమైంది? ఎముకలన్నింటిలో గడగడగడగడగడని శబ్దం వచ్చి ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. ఒకదానితో ఒకటి కలుసుకుని ఏమైంది? మహాసైనికులుగా లేచి నిలబడ్డారు. వాటి మీద రక్తము, మాంసము, ఎముకలు, కండరాలు, నరాలు అన్నీ వచ్చేసాయి. మహాసైనికులు నిలబడ్డారు. యేసులో ఎముకలను తీసేసి కుప్పగా రాసులుగా ఎముకలను ఎండుకొని ఎముకలు పడజేసినాడు. ఎండిన ఎముకలు మహాసైన్యులను నిలబెట్టిన వాడు ఆయన. అడవులను కాల్చి మళ్ళీ పచ్చగా అలమించే చెట్టును మొలిపించేవాడు. ఎముకలను కాల్చి మళ్ళీ మహాసైన్యులుగా నిలబెట్టేవాడు. రాస్తున్నారంటే మూడవది, ఈవెన్ గ్రీఫ్ ఈస్ నాట్ పర్మనెంట్ కండిషన్. ఈవెన్ గ్రీఫ్ ఈస్ నాట్ పర్మనెంట్ కండిషన్. గ్రీఫ్ అంటే దుఃఖం, అది పర్మనెంట్ కాదు, ఎల్లప్పుడూ ఉండేది కాదు. ఆ దుఃఖము కొద్ది రోజులే. తర్వాత ఉల్లాస వస్త్రం, ఆనందంగా. ఏమండి మరి పంట నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ పంట, ఉల్లాస వస్త్రం, ఆనందదాయం, కొద్ది రోజుల గుర్తు ఉండేది. ఎవరికి? మొదలుపెట్టే వారికి, కన్నీరు రాసే వారికి, ప్రార్థన చేసేవారికి, ఏమంటే దుఃఖంలో దేవుడికి సంధించే వారికి కొంతకాలం ఏం చెప్తున్నాడు. యోగుకు కొంతకాలం ఏముంది? మళ్ళీ ఆనందం వచ్చింది కదా. యోగు భార్య కూడా వచ్చింది కదా మళ్ళీ ఆనందం. అలా భక్తులు ఎంతో మన కన్నీరు అనే విత్తనాలు ఒక్కొక్క పంట తీసుకుని వస్తాయి. నేను రాసుకున్నాను, అవర్ టీయర్స్ కెన్ బి సీడ్స్ దట్ విల్ గ్రో ఇంటూ హార్వెస్ట్ ఆఫ్ జాయ్. సంతోషం అనేటువంటి పంట మనకు వస్తుంది కన్నీరు అనే విత్తనాన్ని విత్తితే అని. ఎందుకు అట్లా జరుగుతుందంటే, God is able to bring good out of tragedy. Tragedy అంటే
విషాదకరమైన జీవితం, దుఃఖకరమైన ట్రాజడీ. వారి జీవితం ఆ, దుఃఖముతో విలాపముతో ముగుస్తుంది. అది ట్రాజడీ. ఈ జీవితంలో బాగుండేవాడు ఇలా చనిపోయాడు. ఒక సినిమా గురించి మాట్లాడుకుంటాను. భలే ఉంది సినిమా, ఎంత కష్టంగా హ్యాపీగా చాలా సంతోషంగా రాసు సినిమా ఊహించాడు. బాగుంది, దుఃఖంలో విషయాల్లో చనిపోయే ట్రాజడీ సినిమా, దుఃఖకరమైన సినిమా తెలుపుకుంటా ఉంటారు. వీళ్ళు గమనించండి, ఈ ట్రాజడీలో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని అందులో నుంచే మనిషిని వారికి ఒలిపిస్తాడు. God is able to do that. దుఃఖంలో ఉన్నవారు బూడిదకు ప్రతిగా పూదంట అనుకున్నాం కదా. ఆ దుఃఖంలో ఉన్న వారికి ఆ ట్రాజడీ విలాపంలో విషాదకరమైన ఛాయలు అలుముకొని జీవిస్తున్న వారికి ఆ విషాదములో నుండే వారికి మంచిని ఇస్తాడు. మరి దుఃఖంలో మనం రగిలిపోతున్నప్పుడు కూడా ఆయన మన దుఃఖాన్ని మానిపి తిరిగి సంతోషాన్ని, ఆనందాన్ని అందిస్తాడు. కాకపోతే మనం యోగు వేచి ఉన్నట్టుగా మనం వేచి ఉండాలి. యోగు ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో మనకంత ఓర్పు ఉండాలి. ఎట్లా? అందరం మానుకొని, సంఘం మానుకొని, కూటాలు మానుకొని ఈ దుఃఖము కష్టం వల్ల కాదు, మరి ఎక్కువగా దేవుని సభకు వచ్చి కనిపెట్టాలి. పశ్చాత్తాపము, మారు మనస్సు, మరి మొరపెట్టుతారు అనేది చాలా ప్రాముఖ్యమైన. అలా చేస్తే 126వ కీర్తన 5 జీవితంలో నెరవేరు. దేవుడి తమకు జీవించగాక 10 నిమిషాలు ప్రార్థన చేసి సమర్పించాడు. దయగల తండ్రి, ప్రేమలకు ఆచరిస్తుంది. ఈ మాటలు బట్టి మీకు స్తోత్రాలు. ఆయన మరి దుఃఖపరిచే దేవుడు మీరే, సంతోషం ఆనందం ఇచ్చే దేవుడు మీరే. దుఃఖం మీరు ఊరికి ఇవ్వాలని విలాపవార్తలు చెప్తున్నాడు. వారు చేసిన పాపం బట్టి ఇటువారుతో వారు గడిపిన సమయాన్ని బట్టి మీ యొక్క సహాయాన్ని గుణీకరించండి బట్టి